పులిహోర తయారు చేయడానికి ముందుగా రైస్ తయారు చేశానండి. కేజీన్నర రైస్ ఉంటుంది ఇది. రైస్ తర్వాత పోపులు చూడండి, అన్నీ వేసిన వేరుశెనగ గుడ్లు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లము అన్నీ వేసిన ఈ యొక్క పోపు తయారవుతుంది. పోపు బాగా వేగాలి. పోపు వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఆ పైన చింతపండు రసం అండి ఉడకబెడుతున్నాను. ఇవన్నీ వేసి పులిహోర చేసి బాబా గుడిలో అఖండ జ్యోతి ప్రారంభమవుతుంది. అందుకోసం ఆయిల్ బాటిల్ ఒకటి కొన్నాను. ఈ పులిహోర ఇస్తానండి. పులిహోర కలుపుతానండి. కలిపిన తర్వాత చూపిస్తానే. పంతొమ్మిదో తారీఖున వెలిగించిన అఖండ జ్యోతి 41 రోజు ఉంటుందండి. ఈ మధ్యలో ఎంతమంది అయినా వాళ్ళ వీలుని బట్టి మాలలు వేసుకోవచ్చు, నైవేద్యాలు సమర్పించవచ్చు. ఇదిగోండి, ఇది అఖండ జ్యోతి నేను పెట్టిన నైవేద్యం అండి.